హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లలో ఖాకీలపై వేటు పడుతోంది. ఒకే వారంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను సిపి సజ్జనార్ సస్పెండ్ చేయడంతో మిగిలిన సిబ్బందిలో గుబులు మొదలైంది. పోలీసు శాఖలో పనిచేసే కొంతమంది కాకీల తీరు కంచెచేను మేసింది అన్నట్లుగా మారింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకే వారంలో ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ కావడం ఆ శాఖలో కలకలంగా మారింది. ఓ కేసులో డబ్బులు తీసుకుని నిందితుల పేర్లను మార్చారని కుల్సంపుర సీఐ సునీల్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరపగా ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ సునీల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నవంబర్ 1న టపాచపుత్ర సీఐ అభిలాష్ పై వేటు పడింది. గంగాబైలిలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ అభిలాష్ కు కానిస్టేబుల్స్ చెప్పగా అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదు అందింది. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం ఉదయం నమోదైంది. ఈ వ్యవహారంలో సీఐ అభిలాష్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో సస్పెండ్కు గురయ్యారు. ఇక కుల్సంపుర ఏసీపీ మునావర్ పై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలడం మునావర్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ మునావర్ పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అప్పులపాలై రికవరీ చేసిన 5 తులాల బంగారు నగలను విక్రయించారు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న రివాల్వర్ ను తాకట్టు పెట్టారు. అయితే తుపాకీ ఏమైంది అనే విషయం ఇప్పటికీ తెలియలేదు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు భానుప్రకాష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మరోవైపు తాను ఐపీఎస్ అంటూ హల్చల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించారు. నిందితుడికి ఇంట్లో ఉన్న రోలెక్స్ వాచి కానిస్టేబుల్ శరణ్ కుమార్ కాజేశాడు. మరో కానిస్టేబుల్ తీసిన వీడియోలో శరణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో కేసులో ఆర్థిక మోసగాడు ఉప్పలపాటి సతీష్ తో 2 కోట్ల డీల్ కుదుర్చుకొని కేసు నుంచి తప్పించేలా చేసిన టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీకాంత్ పై వేటు పడింది. హైదరాబాద్ లో అవినీతికి పాల్పడిన పోలీసులను ఉపేక్షించేదే లేదని సిపి సజ్జనార్ నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సస్పెన్షన్స్ పర్వం కొనసాగుతోంది. కొందరిపై వేటు పడుతుండగా మరికొందరిని బదిలీ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. 2 కమిషనరేట్ల పరిధిలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిలో ఇప్పుడు గుబులు మొదలైంది. వరుస సస్పెన్షన్ల నేపథ్యంలో 4వ సింహం దారి తప్పిందనే అనుమానాలు కలుగుతున్నాయి. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు దొంగలతో చేతులు కలపడం కలవరపాటుకు గురి చేస్తోంది. దారి తప్పిన పోలీసులపై ఏ క్షణం వేటు పడుతోందనే